అటెన్షన్. మీ భార్య లేకపోతే భర్తతో జరిగిన సంభాషణని వారికి తెలియకుండా రికార్డ్ చేసి కోర్టులో సాక్ష్యంగా చూపిస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? అలా చేస్తే కోర్టు ఆ సాక్ష్యాన్ని తిరస్కరించడమే కాకుండా అది మీ జీవిత భాగస్వామి యొక్క ఆర్టికల్ 21 కింద ఉన్న రైట్ టు ప్రైవసీకి భంగం కలిగించినట్టుగా భావించవచ్చు. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రతి భార్యాభర్త తెలుసుకోవాల్సిందే. ఒక భర్త తన భార్య మీద క్రూయల్టీ ఆధారంగా విడాకుల కేసు వేశాడు. తన ఆరోపణలను నిరూపించడానికి భార్యతో జరిగిన కాల్ రికార్డింగ్స్, బ్యాంకు స్టేట్మెంట్లు, ఫ్లైట్ టికెట్లు, ట్రావెల్ రికార్డులు అన్నీ ఫైల్ చేశాడు. అయితే ట్రయల్ కోర్టు వీటిని స్వీకరించడానికి నిరాకరించింది. దీంతో భర్త తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాడు. తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, భార్య లేదా భర్త అనుమతి లేకుండా వారి ఫోన్ సంభాషణలను రహస్యంగా రికార్డు చేయడం అనేది ఆర్టికల్ 21 కింద ఉన్న రైట్ టు ప్రైవసీని భంగం కలిగించడమే. సో అందువల్ల వారి సమ్మతి లేకుండా రికార్డ్ చేసిన కాల్ రికార్డింగ్ని కోర్టు సాక్ష్యంగా పరిగణించదు. కోర్టు ఇలా ఎందుకు చెప్పింది? కోర్టు అభిప్రాయం ప్రకారం కేవలం మ్యారేజ్ అయినంత మాత్రాన ఒక వ్యక్తి రైట్ టు ప్రైవసీని కోల్పోరు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ భర్త ఫైల్ చేసిన ఫ్లైట్ టికెట్లు, ట్రావెల్ రికార్డులు, మెడికల్ బిల్స్ అన్నిటినీ కోర్టు పరిశీలించింది. అయితే ఇవేవి కూడా భార్య క్రూయల్టీని నిరూపించలేవని చెప్పి పేర్కొనింది. పైగా వివాహ బంధం కొనసాగుతున్న సమయంలో భార్య ఖర్చులు భరించడం భర్త బాధ్యతని గుర్తు చేసింది. ఈ తీర్పు వల్ల నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటారు నేను కాల్ రికార్డింగ్ చేశాను కాబట్టి కేసు గెలిచేస్తాను అనుకుంటారు. కానీ ఈ తీర్పు చెప్పే విషయమే వేరు. చట్టబద్ధంగా సేకరించిన సాక్ష్యం కోర్టులో సాక్ష్యంగా పరిగణించకపోవచ్చు. కేవలం రికార్డు ఉందనే కారణంతో అది చట్టబద్ధమైన సాక్ష్యంగా మారిపోదు. సో భార్యాభర్తల మధ్య కూడా రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది. సో ఇలా రహస్యంగా కాల్ రికార్డింగ్స్ చేయడం కాకుండా చట్టబద్ధమైన మరియు అనుమతించదగిన సాక్ష్యాలను కోర్టులో సమర్పించడం మంచిది. ఇలాంటి లేటెస్ట్ జడ్జిమెంట్స్ మరియు లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.